నీట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాగా కనిపిస్తున్న టాపిక్ ఇదే. జీవితంలో డాక్టర్ కావాలి, ఎంతో మందికి సేవ చేయాలి. ఇలాంటి ఎన్నో ఆశలకి ఆశయాలకి ప్రాణం పోయగల ఒకే ఒక వెపన్ ఈ నీట్ ఎగ్జామ్. అయితే ఇదే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా 11 మంది పిల్లలు ప్రాణాలైతే పోయాయి. తాము ఎంత కష్టపడినా ఈ పేపర్ లీక్ల వల్ల వారు అనుకున్నది సాధించలేకపోయారని చాలా మంది బాధపడి ఇలా సూసైడ్ చేసుకుని అయితే చనిపోయారట. ఈ విషయంలో అధికారులు తమదేం తప్పు లేదు అంటూ మళ్ళీ రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఈ రీ ఎగ్జామ్ రోజు కొంతమంది పిల్లలు ఎగ్జామ్ టైంకి ఎగ్జామ్ సెంటర్లకి రాలేకపోయారు. కేవలం కొన్ని నిమిషాలు లేట్ అయినా సరే ఈ పిల్లల్ని ఎగ్జామ్ అయితే రాయనివ్వలేదు. ఏమైనా అంటే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మేము ఉన్న గైడ్ లైన్స్ ని ఫాలో అవుతామని చెప్తారు ఈ అధికారులు. అయితే ఇదే దేశంలో 6 గంటలకు రావాల్సిన ట్రైన్ 10 గంటలకు వస్తుంది. 10 గంటలకు రావాల్సిన ట్రైన్ రోజు మారినాకు వస్తుంది. ఇంకా బస్సెస్ గురించి చెప్పాలంటే ఆ దేవుడు కూడా చెప్పలేడు. అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో వాటికే తెలీదు. ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎంత లేట్ అయినా పట్టించుకోలేని ఈ దేశంలో ఇప్పటికీ లోకం చూడని పిల్లలు కొన్ని నిమిషాలు లేట్ రావడం వల్ల వారి జీవితం నాశనం అవ్వడం న్యాయమా అన్నది మాత్రం నాకు అర్థం అవ్వట్లేదు.